పాఠశాలకు వెళ్ళే దశలో గురువు చేతుల్లో బెత్తం వద్దన్న సమాజం పోలీసు చేతిలో తుపాకీ కోరుకుంటుంది. అదే గురువు చేతిలో బెత్తం ఉంటే ఈ పోలీసు వారికి తుపాకీతో పని ఉండేది కాదు కదా అని నా ఆలోచన. ఏమంటారు ఫ్రెండ్స్? ఇది ఇంటర్నెట్లో ఒక వైరల్గా ఉన్న ఫోటో. నిజమే కదా ఫ్రెండ్స్? ఏ టీచర్ అయినా పిల్లలు బాగు కోరుకుంటూ వాళ్ళలో మార్పు తీసుకొని రావాలనే ప్రయత్నం అన్న చేస్తారు. ఎక్కడో ఒకరో 10 మందో కొంతమంది తప్పులు చేసినంత మాత్రాన 90% టీచర్లకి అందరూ చెడ్డవారిగా భావించడం అన్నది కరెక్ట్ కాదు. తమ పిల్లల్లాగానే స్కూల్లో పిల్లల్ని కూడా అదే విధంగా చూసే టీచర్లు ఎందరో ఉన్నారు. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు ఇంట్లో కూడా తల్లిదండ్రులు మందలిస్తారు. అదేవిధంగా టీచర్లు కూడా పిల్లల్ని నయానో భయానో ఎలాగోలా మందలించో బుజ్జగించో ఏదో విధంగా వాళ్ళలో మార్పు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆ మార్పుని అర్థం చేసుకోలేక తల్లిదండ్రులు టీచర్ల మీద స్కూళ్ళ మీద హడావిడి చేస్తూ ప్రెస్ మీడియా పోలీస్ అంటూ అనేక రకాల పనులు చేస్తూ వారి పిల్లల భవిష్యత్తుని వారే నాశనం చేసుకోవడం అన్నది చేస్తుంటారు. ఓకే, ఒక సెకండ్ కాలము పిల్లల్ని టీచర్లు పట్టించుకోరు, పిల్లల్ని ఏమీ అనకూడదు అని కనుక స్కూలు టీచర్లు కనుక అనుకుంటే మీ పిల్లల్ని పట్టించుకోవడం అన్నది అక్కడితో ఆపేస్తారు. వాళ్ళు చదివినా చదవకపోయినా వాళ్ళని ఏమీ కూడా అనరు. ఆ తర్వాత వాళ్ళు చక్కటి డిసిప్లైన్ క్రమశిక్షణ అన్నది ఎక్కడి నుంచి అలవాటు పడుతుంది. అదేవిధంగా విద్యలోని అనేక రకాల విషయాలు పిల్లలు ఎలా తెలుసుకుంటారు? మొబైల్ ఫోన్లతో చెడిపోతున్న పిల్లలు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం అన్నది ఎక్కువగా ఉంది. దీని పరంగా పిల్లలు ఆ సెల్ ఫోన్లలో గేమ్స్, కొన్ని చూడకూడని రీల్స్ ఇలాంటివన్నీ కూడా పిల్లలు చూడడం అనేది చేస్తున్నారు. వీటి వల్ల వాళ్ళ మెదళ్లలో కొన్ని తప్పులు చేయాలని, తప్పు చేస్తే బాగుంటుందన్న కొన్ని ఆలోచనలు కూడా వాళ్ళలో పుడుతున్నాయి. ఈ మధ్య కాలంలో 10th క్లాస్ ఆడపిల్లలు మగపిల్లల బ్యాగుల్లో కాండమ్ ప్యాకెట్లు దొరకడం అన్నది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తున్నాయో గమనించగలరు. పిల్లలకు తెలియకుండా వాళ్ళ బ్యాగుల్ని తల్లిదండ్రులు ఖచ్చితంగా చెక్ చేయాలి, టీచర్లు కూడా చెక్ చేయాలి. అలానే స్కూల్ మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు రైడ్ లాంటి విధానాలతో పిల్లల బ్యాగుల్ని ఉన్నట్టుండి చెక్ చేయడం అన్నది కూడా చేయాల్సిన అవసరం అన్నది ఉంది. ఎందుకంటే అందరి పిల్లలు చెడ్డవాళ్ళన్నది ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ కొంతమంది పిల్లలు మొబైల్ ఫోన్ల కారణంగా, సినిమాల కారణంగా, అలానే సీరియల్స్ కారణంగా కూడా చెడిపోతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. తరాలు మారే కొద్దీ, సాంకేతికత అభివృద్ధి అయ్యే కొద్దీ, టెక్నాలజీ విస్తారంగా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. కావున పిల్లలు ఎవరో ఒకరి భయభక్తులతో క్రమశిక్షణగా చదువుకోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయంగా తల్లిదండ్రులు గుర్తించాలి. చీటికి మాటికి టీచర్స్ మీద ఎగబడిపోవడం అన్నది సరైన తీరు కాదు. అలాగే చిన్న వయసులో పిల్లల్ని కనుక ఖచ్చితంగా వదిలేస్తే రేపొద్దున ఆ పిల్లలు క్రమశిక్షణ లోపించి అనేక రకాల తప్పులు, చిన్న వయసులోనే దొంగతనాలు, దోపిడీలు చేస్తున్న పిల్లలు కూడా చాలామందే ఉన్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల రేపొద్దున పోలీసు చేతుల్లో తుపాకీ గుండ్లకు బలవడం, లేదంటే పోలీసు లాఠీలకి బలవడం అన్నది కూడా జరుగుతుంది. చిన్న వయసులోనే వారికి శారీరకమైన హింస అన్నది ఎదురు కావచ్చు. కావున దయచేసి ఎప్పుడూ కూడా ఒక మంచి టీచర్ల దగ్గర పిల్లల్ని చదివించండి, క్రమశిక్షణగా మెలగండి. అలానే కొద్దిమంది తల్లిదండ్రుల ఇళ్లల్లో తల్లి లేదా తండ్రి కొన్ని అలవాట్లు కూడా పిల్లలు చెడిపోవడానికి ఆస్కారం అవుతుంది.
ఎలాగంటే తండ్రి సిగరెట్ తాగితే పిల్లలు కూడా అదే తాగాలనుకుంటారు. అదేవిధంగా చక్కటి వస్త్రధారణ కనుక లేకపోతే పిల్లలు కూడా అలానే మాసిన బట్టలతో ఉండడం అన్నది కూడా చేస్తుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారో పిల్లలు కూడా ఖచ్చితంగా అలానే ప్రవర్తిస్తారు. కావున పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో గమనించాలి. మనం మంచి మాట్లాడితే పిల్లలు కూడా మంచిగా మాట్లాడతారు. మనం మంచి పనులు చేస్తే పిల్లలు కూడా మంచి పనులు చేస్తారు. అలానే చివరిగా పిల్లల చేత మంచి పనులు చేయించడం అన్నది కూడా తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైన బాధ్యత. చిన్నతనం నుంచి పిల్లల్లో జాలి, దయ, ధర్మం, అధర్మం గురించి వివరణ అన్నది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తల్లి లేదా తండ్రి ఒక మొక్క నాటితే పిల్లాడు కూడా ఒక చక్కటి మొక్కను నాటి దానికి ఎరువులు పోస్తూ నీళ్లు పెడుతూ ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కానీ అదే మొక్కని పీకేస్తే పిల్లలు కూడా ఆ పీకడం కరెక్టే అన్న ఉద్దేశంతో పిల్లలు కూడా చెట్లు కొట్టేయడం ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశం అన్నది ఉంటుంది. అంటే మంచి చేస్తే మంచి చేస్తారు, చెడు చేస్తే చెడు చేస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. ఇది నిజం. కావున తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి. టీచర్లకి అప్పచెప్పేశాం కదా, స్కూల్కి అప్పచెప్పేశాం కదా, ఇంకా మనదేముందిలే అని మాత్రం అనుకోకండి. ఇక్కడ అందరూ కలిసి ఉమ్మడిగా పిల్లల బాగు కోరుకుంటేనే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారన్నది 100% నిజం.